కామ్రేడ్ సూర్యం తన సహచర కామ్రేడ్స్ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. చరిత్రలో తేలినది అది హిమ శిఖరాల వంటిది, మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్యూనిజం చేస్తుంది. బిడ్డను గంటున్న తల్లికి పురిటి నొప్పులెంత సహజమో, పేదల రాజ్యము కోసము వీరుల త్యాగాలు సహజము. ప్రసవించే తల్లి కళ్ళలో ఆనందపు చుక్కలు మీరు, కరుగుతున్న క్రొవ్వొత్తులు చీకటిని పోరులో త్యాగం లేనిదే ఈ చీకటి తొలగిపోదులే. పోరులో చరిత్ర ప్రపంచ చరిత్ర మీ త్యాగాల చరిత్రేనులే. మీ ఆశయం శాశ్వతం కమ్యూనిజం చేస్తుంది. కన్న తల్లిదండ్రిని వదిలి పోరులోనే ఒరిగిపోయినరు, పీడిత ప్రజలందరూ మీకు కన్న తల్లిదండ్రి అన్నరు. వర్గపోరు బంధం వర్గ సంబంధం అది ఎల్లలు లేనట్టిది. మీ బంధం వర్గ సంబంధం అది, మీ ప్రేమ విశాలమైనది, అది ఎవ్వడు కొలువలేనిది. మీ ప్రేమ విశాలమైనది, అది ఎవ్వడు కొలువలేనిది. మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమ శిఖరాల వంటిది. మీ త్యాగం మీ బాటే మాకాదర్శము, మాకు విజయము. మీ బాటలో బందుకులవుతాము, ఆ బందుకుళ్ళు తూటలవుతాము. మీ బాటలు బందుకులవుతాము, ఆ బందుకుళ్ళు తూటలవుతాము. గుంటూరు జిల్లా విప్లవోద్యమానికి పూల బాటలు వేసిన వాళ్ళలో 3 నిరాక్షరాస్యులు, 3 మట్టి మనుషులు. వాళ్ళల్లో మొదటి వాళ్ళు కామ్రేడ్ గురవయ్య సార్ అయితే, 2 కామ్రేడ్ సూర్యం, 3 శ్రీ జవాజి వెంకట సుబ్బయ్య గారు. అతన్ని తీసుకుని రావడానికి ఈ మీటింగ్లో అతని చేత ప్రసంగింప చేయడానికి మా ప్రయత్నాలు ఫలించలేదు, అతని అనారోగ్య కారణాల వల్ల. ఈ 3తో పాటుగా 1980 దశకంలో పీపుల్స్ వార్ పార్టీ జిల్లా కమిటీలో సభ్యుడిగా ఉన్న కామ్రేడ్ శేషగిరిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒక సంఘటన కాదు, ఎన్ని సంఘటనలో. ఎందుకంటే సూర్యం గారు ఉన్నాడు అంటే అందరికీ భరోసా. సమస్యలకు సంబంధించి, ఉద్యమం సంబంధించి పక్కన ఉన్న వాళ్ళకి ఆ భారమంతా ఆయన పంచుకుంటాడు కాబట్టి ఎంతో భరోసా. ఆ భరోసా ఆయనకి గుంటూరు జిల్లా విప్లవోద్యమంతో ఆయనకున్నటువంటి కనవేసుకున్నటువంటి బంధం ఆయన్ని ఒక చక్కటి, ఒక అద్భుతమైనటువంటి కార్మిక వర్గ నాయకుడిగా, విప్లవ నాయకుడిగా ఆయన్ని మలిచింది. ప్రతి ఒక్కళ్ళకి ఆయనతోటి ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఆయనతో సన్నిహితంగా
కొన్ని సంవత్సరాల పాటు పనిచేసేటువంటి అవకాశం మాకు వచ్చింది కాబట్టి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. అవన్నీ ఒక 2-3 నిమిషాల్లో చెప్పలేను. నాకు సంఘటనలు చెప్పడం కంటే ముఖ్యంగా ఆయనలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలని చెప్దాం అనుకుంటున్నాను. ఆయన కార్మిక వర్గ మేధావి. ఎందుకంటే కార్మిక వర్గ మేధావితత్వం అనేది అందరికీ అబ్బదు. ఏదో ఒక పక్క కొట్టుకెళ్ళిపోవడమే జరుగుతుంది తప్ప విప్లవోద్యమం పట్ల, విప్లవోద్యమంలో జరిగేటువంటి మలుపుల్లోనూ ఆయన ఎప్పుడూ కూడా కొంచెం కూడా బెసక్కుండా విప్లవోద్యమంతో ఖచ్చితంగా, ఆయన అసలుకే డ్రైవర్ కాబట్టి అన్ని మలుపుల్లోనూ ఎక్కడ కొంచెం కూడా తేడా లేకుండా ఆ మలుపులన్నిట్లోనూ తను తిరిగాడు. ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలబడ్డాడు. అది దాన్నే నేను ఆ కార్మిక వర్గ మేధావితత్వాన్ని ఆయన పుణికిపుచ్చుకున్నాడు. అది గుంటూరు జిల్లా యొక్క గొప్పతనం కావచ్చు, గుంటూరు విప్లవోద్యమం యొక్క గొప్పతనం కావచ్చు, దాన్ని మొత్తం యొక్క అంతఃసారం కామ్రేడ్ సూర్యం. ఎప్పుడు గుంటూరు విప్లవోద్యమం కార్మిక వర్గ ఉద్యమాల్లో అగ్రభాగానే ఉండింది. ఇక్కడ జరిగినటువంటి లీగల్ ఉద్యమాల్లో కానీ, ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో కానీ, విద్యార్థి ఉద్యమాల్లో కానీ ఈ అన్నిటిలో నుంచి ఆయన తన నాయకత్వాన్ని అందించాడు. అంతేకాదు ఆయనది చాలా సొగసైన భాష. ఎందుకంటే ఆయన చాలా షార్ట్ పీరియడ్లో ఉద్యమంకు అవసరమైనప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసకుడుగా తనదైనటువంటి శైలిలో ఆ మట్టి వాసనలు గుబాళించే విధంగా చాలా చక్కగా సామెతలతోటి మాట్లాడగలడు. ప్రజల్లో కమిటీల్లోనే కాదు, బహిరంగ సభల్లో కూడా రాష్ట్ర కమిటీ ఆహ్వానించే స్థాయిలో ఆయన తన ఉపన్యాసాలని మలుచుకోగలిగాడు. ఆయన అంత చక్కటి భాష. అంతేకాదు ఉద్యమం ఏది కోరితే, ఉద్యమం ఏది డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టుగా తను ఎదగడం ఆయనకున్నటువంటి ఉన్నతమైన లక్షణం. ఇవి అందరికీ ఉండవు. ఎందుకంటే అన్ని మంచి లక్షణాలు ఒక దగ్గర ఉండడం అనేది చాలా రేర్. ఎంత నిబ్బరంగా ఉంటాడంటే ఆయనలో ఇంకొక గొప్ప లక్షణం, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మేమందరం చుట్టూ ఉన్న వాళ్ళందరం తలడిల్లిపోతుంటే తను ఎంతో తాపిగా, అసలు ఏమీ జరగబోతున్నట్టు ఏమీ లేనట్టు చాలా తాపిగా ఉండేవాడు. నేను వెళ్ళైతే ఆయనతో గొడవ పడేవాడిని. ఏది మీరు చుట్టగాల్చుకుంటే ఇక్కడ కూర్చుంటారు, మేమంతా తలకు బద్దలు కొట్టుకుంటే ఇంత టెన్షన్ గురవుతుంటే అంటే ఏం మాట్లాడేవాడు కాదు. ఒక గొప్ప కార్మిక వర్గ నాయకుడు. ఆయన ఒక ఫిలాసఫర్. ఎందుకంటే మార్క్సిస్ట్ తత్వశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి కొద్ది మందిలో ఆయన ఒకడు. ఏ డీవియేషన్స్ ఆయనకి వచ్చేవి కాదు. చాలామందికి చాలా డీవియేషన్స్ వచ్చినా ఆయనకి ఇప్పుడు భౌతికవాదం అనేది ఆయనకి చాలా సరళమైన భాషలో ఆయనకి అబ్బింది. భారత విప్లవోద్యమం యొక్క ఆణిముత్యం జోహార్ కామ్రేడ్ సూర్యం, జోహార్ కామ్రేడ్. కార్మిక వర్గ కుటుంబంలో పుట్టి లారీ డ్రైవర్గా జీవితాన్ని సాగించి ఆ పార్టీకే రాష్ట్ర కమిటీ సెక్రటేరియట్ సభ్యుడిగా ఎదిగిన కామ్రేడ్ సూర్యం, 2 మహిళా ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కామ్రేడ్ పద్మక్క, ప్రజల కోసమే బ్రతుకుతానంటూ ఏకకాలంలో గంటల వ్యవధిలో సోదరుణ్ణి తల్లిని కోల్పోయిన మా బాబాయ్ శాస్కిరావు గారిని 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆయన బాల్యం నుంచి కూడా అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నటువంటి విధంగా ఆయన బాల్యం నుంచి కూడా అనేక రకాలైన మానసిక, శారీరక, ఆర్థిక కష్టాల్లో నుంచి బయటపడినటువంటి మహనీయుడు మన కామ్రేడ్ సూర్యం గారు. ఆయన గత స్మృతులను మనం అందరికీ తెలిసి పార్టీ పరంగా, సామాజిక పరంగా ఆయన చేసినటువంటి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. కానీ కుటుంబ పరంగా పిల్లల విషయంలో కానీ ఆయన
పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ విషయంలో కానీ అందరికీ కూడా అవగాహన తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఫ్రమ్ ది బిగినింగ్ ఆన్వర్డ్స్ ఆయన చేసినటువంటిది స్టార్టింగ్లోనే ఈ ఉద్యమ రంగంలోకి రాలేదైనా స్టార్టింగ్లో ఒక వ్యవసాయ కుటుంబంలో నుంచి పుట్టి మరి అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ సామాజిక సేవ చేసుకుంటూ ఆధ్యాత్మిక రంగంలో ఉంటూ ఆధ్యాత్మిక రంగం నుంచి మళ్ళీ వేరే రకమైనటువంటి చార్వాక సిద్ధాంతంలోకి రావటం, మన పండిత గోపదేశ శాస్త్రి గారని చెప్పేసి మన గుంటూరు గాంధీ పార్కులో సరికే విగ్రహారాధన చేయకూడదు అని ఒక నెల రోజులు క్యాంపెయిన్ చేయడం జరిగింది. అలాంటివన్నీ కూడా ఆయన మైండ్లో ఇంజెక్ట్ చేసుకొని ఇవన్నిటినీ ఒక ఆదర్శప్రాయంగా ఇవన్నీ అవగాహన చేసుకొని ఆ తర్వాత వచ్చేసరికి ఆయన మిత్రుడు వలి అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళ బావమర్ది గారు ఆర్టీసీలో పనిచేసేటువంటి వారు. ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వారు ఇట్లా బుడే గారు వస్తున్నారు, ఆయన నక్సలైటు, ఆయన వస్తున్నాడు, జిల్లా కోర్టులోకి తీసుకొస్తున్నారు. అక్కడ మాట్లాడేటువంటి విధానాలు మనం చూడాలి. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి విధానాలు, జడ్జి గారిని కూడా ఆ రకమైనటువంటి విధానంలో మాట్లాడేటువంటి విధానాలు మనం వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలని అవగాహన చేసుకుందామని చెప్పే విధానాలను అవగాహన చేసుకుందామని చెప్పేసి ఉండినటువంటి వ్యక్తి ఆ ప్రోద్బలం చేసినప్పుడు ఆ జిల్లా కోర్టుకు వెళ్ళటం, ఆ జిల్లా కోర్టుకు వెళ్ళినటువంటి టైంలో ఆయన అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలు అవగాహన చేసుకొని ఎమ్మటే ఆయన వచ్చరికే ఆయన జీవితాన్ని మలుపు తిప్పుకోవటం అనేది జరిగింది. ఆ రకంగా ఆ బుడే గారి వాదోపవాదాలు జరిగిన తర్వాత ఈ రాడికల్ దాంట్లోకి ఒక సామాన్య సభ్యుడిగా వచ్చి ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి కామ్రేడ్గా ఒక మహోన్నత వ్యక్తిగా మనకి ముందు ఎదగగలిగాడు. దీని వెనకాల వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఇది కానీ కుటుంబ సభ్యుల కష్టాలు సుఖాలు కానీ వారు కూడా దీంట్లో పాలు పంచుకున్నారు అనేటువంటిది. ఒక్క సూర్యం గారు మాత్రమే మనకు అవగాహన ఉంది. బాహిర్గతంగా అవసరకే కుటుంబ సభ్యుల్లో వచ్చేసి కూడా అనేక రకాలైన మానసిక శారీరక ఆర్థిక ఇబ్బందులు గురైనటువంటి వారు. ఇప్పుడు మాట్లాడినటువంటి ముగ్గురు పిల్లలు, ఆ ముగ్గురు పిల్లలు కూడా మరి సూర్యం గారి భార్య గారు, మా వదిన గారు అనేక రకాల మానసిక ఆర్థిక ఒత్తిళ్లు కూడా దిగమింగుకొని ఆయనకు సహకరించుకుంటూ మొదట కాదన్నా కూడా నువ్వు ఈ సమాజం కుళ్ళిపోయి ఉన్నది కాబట్టి మన కుటుంబ విషయాల గురించే మనం డిస్కస్ చేసుకుంటే ఇది పద్ధతిగా ఉండదు, సమాజంలో మనకన్నా ఇంకా పేదవాళ్ళు ఉన్నారు, అలాంటి పేదవాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి అనేటువంటి ఆ శక్తిని మనకి సంకల్పం చేసుకోవాలి. మీరు కూడా నాకు సహకరించాలి అని చెప్పేసి ఆ మహాతల్లికి తెలియపరచుకోవడం జరిగింది. అదే రకంగా ఆమె మరి ఆదాయం లేదు, ఈయన లారీ డ్రైవర్గా పనిచేస్తూ మరి ఈ రకమైనటువంటి రాజకీయ పార్టీల్లోకి వెళుతున్నటువంటి సమయాల్లో మరి అనేక రకాలైనటువంటి పోలీసుల దగ్గర నుంచి డిపార్ట్మెంట్ వైజ్గా అనేక రకాల సమస్యలు, ఆయన యొక్క పని ఒత్తిడి సమస్యల రీత్యా ఇంటికి రాకుండా ఉండేటువంటి టైంలో ఆదాయం లేదు, అనేక రకాల కష్టాలు పడి ఆ మహాతల్లి పిల్లల్ని, చిన్న పిల్లల వయసు, ఇప్పుడు మీ ముందు మాట్లాడినటువంటి మల్లికార్జునరావు రెండో బాబు చిన్న వయసు 5 సంవత్సరంలో ఆయన పార్టీలోకి అడుగెట్టడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఆ ముగ్గురు పిల్లలను వచ్చేసి కూడా చదివించుకొని నానా కష్టాలు పడి రెయ్యంబోడు కష్టపడి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఉండేటువంటి విధంగా ఆమె నడుచుకుంటూ పిల్లల్ని పెద్ద చేసుకొని ఒక వ్యక్తిని లాయర్గా, మరి ఒక వ్యక్తిని మరి అకౌంటెంట్గా, ఇంకొక వ్యక్తిని ఒక వ్యాపార శ్రేణిలో అట్లా. అందుకే అంటాడు ఆయన నవ యువకులు రావాలి, నవోదయం తేవాలని. అంటే ఈ నవ యువకులకి ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి అనేటువంటి విధానంలో అందరికీ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి యువకులు చెత్త పుస్తకాల నిండా అని ఓ పాట రాసున్నాయి. అలాంటివన్నీ కూడా
కానికుండా మీరు సమాజాన్ని గురించి ఆలోచించండి, సినిమాల గురించి ఆలోచించబాకండి, వేరే రకమైన దాని మీద ఆలోచించబాకండి. ఇదిగో ఇది వాస్తవ పరిశీలన మీరు చేసుకోండి అని అక్కడ యువజన సంఘాలు కూడా ప్రారంభించడం అనేది జరిగింది కొరిటపాటులో. ఆ మహానుభావుడి గురించి చెప్పడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. నేను కూడా అందులో ఫ్రమ్ ది బిగినింగ్ ఆన్వర్డ్స్ నేను కంటిన్యూగా చేయటం అనేది జరిగింది. నా విషయంలో సరికే ఆయన ఒక ఆదర్శప్రాయంగా ఇట్లా ఆయన ప్రతి విషయంలో వచ్చేసి కూడా, అందుకే నేను పువ్వు పుట్టకనే పరిమళిస్తుంది అన్నట్టుగా మాకు తెలియదు. ఈరోజు ఆలోచిస్తుంటే ఆయన ఫ్రమ్ బర్త్ వచ్చేసరికి ఎన్నో మానసిక ఆర్థిక కష్టాలు పడ్డాడు. అనుకున్నది సాధించుకున్నటలో అడ్డంకులు అనంతం, వాటన్నిటినీ చిరునవ్వుతోటి అధిగమించిన నాడే కార్య సాధకుడవుతాడు అని మాకు హితవు చేసినాడు. వారికి ఈ సందర్భంగా నాకు మాట్లాడే భాగ్యం, మీ అందరి సమక్షంలో నాకు మాట్లాడే భాగ్యం నాకు కలిగినందుకు ఇవాళ ఆయన సంస్మరణ 18వ సంస్మరణ కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి దానికి వచ్చినటువంటి మహనీయులందరికీ కూడా లాల్ సలాం. స్త్రీలపై అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వం సామ్రాజ్యవాదానికి ఇక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని దారాదత్తం చేయటం కోసం చేస్తున్నది. అప్పటికంటే అంటే సూర్యం గారు అమరులైనప్పటికంటే ఇప్పుడు మన దేశంలో చాలా బాధలు ఉన్నాయి. కాకపోతే ఆ బాధలను ఎదుర్కోవటానికి, ఆ బాధలకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రజలకి మంచి నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం మనలో లేదా ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఇక్కడ ఈరోజు పార్టీ లేకపోవచ్చు, ఇక్కడ ఉద్యమం లేదని మనం అనుకోవచ్చు, కానీ ఆ ప్రజలకి నాయకత్వం వహించి ఉద్యమాలని విజయవంతం చేసి మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఉద్యమాలని విజయవంతం చేయాలని కోరుతూ, అమరులకు జోహార్, అమరవీరులకు కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను. నాటినాడురా పోరు ఇత్తులు, నాటినాడురా పోరు ఇత్తులు, నాటినాడురా కోస్తా జిల్లా సాలు ఇరువున పోరు ఇత్తులు నాటినాడురా, పోరు ఇత్తులు నాటినాడురా, పోరు ఇత్తులు నాటినాడురా. తొలకరి వానై కురిసినాడురా, ఇంద్రధనుస్సుగా వెలిసినాడురా, ఇంద్రధనుస్సు వెలిసినాడురా, ఇంద్రధనుస్సు వెలిసినాడురా. ఎదిగే మొక్కను తుంచెటి ఈ దోపిడి దొంగల నరికిన మండే సూర్యుడు సూర్యవ్వ కాశీ వెన్నెల చంద్రుల, సూర్యుడు సూర్యవ్వ కాశీ వెన్నెల చంద్రుల, మండే సూర్యుడు సూర్యమురా మనుగు వెన్నెలతో నింపినాడురా, కంచు అన్నల చేతి అంబురా, మండే సూర్యుడు మన కాశీ వెన్నెల చంద్రుడురా, మండే సూర్యుడు సూర్యమురా మన అన్నల పార్టీకి ప్రజలే లేరని పాలక పార్టీలు బాకలూదితే, వరంగల్లు రైతు కూలి సభలలో జనం బలమును చూపినాడురా, జనమే మాకు బలమని చైత్రయాత్రలను నడిపినాడురా, మండే సూర్యుడు సూర్యమురా మన కాశీ, మండే సూర్యుడురా మన కాశీ. తుఫాను వచ్చి బందరు ప్రజలు కొంపగూడు కూలిపోతెరా, కూలిపోయిన కుటుంబాలకు చెయ్యందించి లేపినాడురా, పేద ప్రజల ఎదలలో ఎల్లకాలము బ్రతికి ఉంటాడు, మండే సూర్యుడు సూర్యమురా, మండే సూర్యుడు సూర్యమురా మన కాశీ. కారం చేడు చుండూరులో
కేవలం మేమని చెప్పి చెంచురామయ్యను ఖతం చేసిన రామాపురముల కదిలిన దళిత శక్తుల దండురా సూర్యుడు సూర్యమురా చంద్రుడురా మండే సూర్యుడు సూర్యుడురా కుట్రలు బయట పెట్టినాడురా సూటిగా విమర్శ చేసినాడురా పార్టీ ఐక్యత నిలిపిన మన ప్రజానాయకుడు సూర్యమురా సూర్యమురా మన కాసే చంద్రుడురా మండే సూర్యుడు సూర్యమురా మన కాసే చంద్రుడురా లొంగిపోను నేనన్నాడు పార్టీ గుట్టు నిలిపినాడు రా సూర్యుడు సూర్యమురా మన కాసే చంద్రుడురా మండే సూర్యుడు శత్రువు పట్ల ఏ మర్రపాటు ఎన్నడు మరువదన్నడు శత్రువు పట్ల ఏ మర్రపాటును ఎన్నడు మరువదన్నడు అదను మనకు వచ్చేంత వరకు ఉద్యమ పదును పెంచమన్నాడు విజయం మనదనే సాయుధ పోరును సాగమన్నాడు ఆగదు 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 సూర్యుని ఉదయం ఆగదు సూర్యుని చంపుట ఎవడి సాధ్యమని జగతికి చాటి చెప్పండిరా మండే సూర్యుడు సూర్యం